బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక తొలిసారి హైదరాబాద్ కు చంద్రబాబు వస్తున్నారు. చంద్రబాబుకు తెలంగాణ టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు బేగంపేటకు చంద్రబాబు చేరుకుంటారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీ హిల్స్ నివాసం వరకు బైక్ ర్యాలీకి టీటీడీపీ ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్ సిటీలో పసుపు తోరణాలు, స్వాగత ఫ్లెక్సీలు, బతుకమ్మ, బోనాలు, డీజేలు సిద్ధమయ్యాయి. రైట్కి ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా హైదరాబాద్ వస్తున్నాడు. అయితే ఇందులో ఇది కీలక పరిణామాలు, సో ఆ కీలక పరిణామంగా కూడా చూడొచ్చు. ఇప్పటి వరకు కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నో అంశాన్ని పక్క రాష్ట్రంతో ఉన్నటువంటి అంటే రెండు తెలుగు రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాల్సినటువంటి విషయం ఉంది. గత ప్రభుత్వంతో పాటు కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సమన్వయంతో పనిచేద్దాము, ముందుకెళ్దాము అని చెప్పిన నేపథ్యంలో కూడా ఇద్దరి మధ్య సమన్వయ లోపం రావటం, తర్వాత నేలకు సంబంధించి అంశాల్లో ఇద్దరు విడిపోవడం, ఆ తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి విభజన తర్వాత రావాల్సినటువంటి ఏదైతే హామీలో పొందుపరిచినటువంటి అంశాలు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో ఇద్దరు కూడా కలిసి కూర్చొని మాట్లాడుకోవడం, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాన్ని ఏది సరిగ్గా ప్రస్తావించకపోవడంతో పాటు తెలుగు రాష్ట్రాల మధ్య కొంతవరకు గ్యాప్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని తొలగించే విధంగా, అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాలంగా ముందుగా రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో కావచ్చు, సంక్షేమం కావచ్చు, నీటి వాటాల విషయంలో కావచ్చు, అన్ని అంశాల్లో కూడా మాట్లాడుకోవాల్సిన నేపథ్యం ఉంది. దానిలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు రేపు రేవంత్ రెడ్డితో సమావేశం కానున్నారు. ఆ సమావేశానికి సంబంధించి ఈ రోజు ఢిల్లీ నుంచి చిన్నగా హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ నుంచి ఆయన ఆ గృహానికి వెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుత ఆరోపణ హాస్పిటల్లో కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా ప్రస్తుతం హాస్పిటల్లో కూడా ఆయన సందర్శించినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించుకునే విధంగా కూడా ప్రజాభవన్ లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు, అదేవిధంగా రేవంత్ రెడ్డి సమావేశం కానున్నటువంటి అంశంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది కీలక పరిణామాలుగా చోటు చేసుకున్నాయి. ఏం జరగదు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలని ఎలా ప్రస్తావన చేస్తూ రాబోతున్నారు, ఎలా వాటిని పరిష్కరించుకోబోతున్నారు, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు జరిగినటువంటి ఏదైతే నష్టం ఉందో ఆ నష్టం తర్వాత విడిపోయిన తర్వాత తెలుగు రాష్ట్రాలు ఏదైతే జరగలేదు. అయితే మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి అదేవిధంగా ఆ చంద్రబాబు నాయుడు సమావేశం రాకుండా కూడా ఒక అధ్యక్షానికి మారినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.